నమస్తే సార్. నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి అనేది జరిగింది. జరిగిన కొన్ని డేస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? అవాస్తవమా అయ్యి? ఇది వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి, వీడియోలు మాత్రం చూస్తున్నాం. ఇది ఎంతవరకు నిజం అని చెప్పలేము, కానీ విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ మామయ్య 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చిన్న గులకరాయి దాడి జరిగినట్టయితే వెళ్ళి పలకరించడం అన్నది మరి వీళ్ళు ఊహించి రాశారో లేకపోతే నిజమో మనకు తెలియదు, కానీ అలా వెళ్ళి ఉంటే మాత్రం మంచిది కాదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కూడా కావచ్చుగా. ఇంకొకటి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఇంకొకటి, వీళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు కదా. ఏదైతే కొడాలి నాని గాని వల్లభనేని వంశీ గాని వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ ఎన్టీఆర్కి ఫ్రెండ్స్ కూడా కావచ్చు కదా. అలా ఒక సానుభూతి కోసం కూడా వెళ్ళొచ్చు కదా. మీరు అడిగింది చాలా కరెక్ట్ అయిన ప్రశ్న, చాలా కరెక్ట్ అయిన ప్రశ్న. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆరే స్వతహాగా ఆయన గుండె లోతుల్లోంచి చెప్పాడు, నాకు ఆత్మీయుడైన ప్రాణ స్నేహితుడైన కొడాలి నాని అన్నాడు. అందువల్ల కొడాలికి నాని గుండెకాయ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గుండెకాయ ఎవరు? కొడాలి నాని. ఈ గుండెకాయలు కలుసుకుంటే తప్పేం లేదు కదా. అది 53 రోజులు ఆయన జైల్లో ఉండి కటకటాల్లో ఉండి ఇన్నిటితే ఆయన రాలేదు. మహానాడుకి 100 సజ్జ జయంతోత్సవం జరిగినప్పుడు ఏదో మాల్దీవులు వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు గులకరాల దాడి జరిగినప్పుడు హుటాహుటిన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని పలకరించడం అంటే అది మానవతా దృక్పథమే. దాన్ని పలకరించడం తప్పని చెప్పను, కానీ తన మీద తను నిందలు ఎక్కువ వేసుకుంటున్నాడు, తను తప్పులు ఎక్కువ చేస్తున్నాడు. ఆ విషయం ఆలోచించుకోవాలి. తప్పేలా ఇది సార్. ఒక మనిషి తగిలిన తర్వాత మామూలుగా ఆయన స్పందించారు, ఈ రాయి ఎలా తగిలింది ఏంటి అని. ఆయన స్పందించడం మంచిదే కదా, ఎందుకు తప్పైద్ది? ఎందుకంటే ఈ రాయి ఎలా తగిలిందంటే చెప్పగలరా వాళ్ళు? చెప్పలేరు కదా. ఊరికి ఏంటంటే ఇది అవతల వాడిని, ఇప్పుడు నా శత్రువు ఉన్నాడండి ఎవడు, చంద్రబాబు నాయుడికి శత్రువు జగన్మోహన్ రెడ్డి. సహజంగా మనం ఏం చేస్తుంటాం, మన ఇద్దరి మధ్య అంటే పచ్చగడ్డ వేస్తే భగ్గును మండిపోతున్నప్పుడు మిమ్మల్ని నా శత్రువు దగ్గరికి వెళ్ళి మీరు కలిశారంటే అంటే శత్రువు మిత్రుడు అవుతాడు కదా. ఆయన మిత్రుడు అయ్యాడు. ఎవరు? మన జూనియర్ ఎన్టీఆర్. ఆయనకి ఎలా మండిపోతుంది? అందువలన ఆయన మరి నేను రాజకీయాలు నాకు తెలివి అంటాడు, రాజకీయాల్లో జోక్యం చేసుకొని అంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మరి ఇట్లాంటి రెచ్చగొట్టే పనులు చేయడం మంచిది కాదు కదా. ఎందుకో ఎన్టీఆర్ చేసింది రాజకీయంగా అన్ని తప్పులే. అంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు జైలుకి అనేది వెళ్ళలేదు. అవును, అది అందరికి తెలుసు అది. సో వెళ్ళలేదు పక్కన పెడితే, జూనియర్ ఎన్టీఆర్ గారు కాల్ కూడా చేయొచ్చు కదా లోకేష్ గారికి. అవును, కాల్ కూడా చేశారు అనుకోవచ్చు కదా, స్పందించకపోయినా పబ్లిక్ లో. ఇప్పుడు ఖాళీపై కూర్చున్నట్టయితే చావు బ్రతుకుల మధ్య ఉంటే కేవలం కాల్ చేసాడు ఎవడైనా చేస్తాడు, ఏ తలమాసనుడైనా చేస్తాడు. అలా కాకుండా కుటుంబ సభ్యుల్లో చాలా ముఖ్యమైన సభ్యులు ఏం చేస్తారంటే, ఏంటి ఎప్పుడు వస్తావు, ఏంటి ఎలాగా, ఎందుకు ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తారు కదా. బ్యాక్ డోర్ నుంచి ఫాలోఅప్ కూడా చేయొచ్చుగా జూనియర్ ఎన్టీఆర్ గారు, పబ్లిక్ లో తెలియక. ఫాలోఅప్ చేయడానికి ఏముంది, ఫాలోఅప్ చేయలేదే. నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడున్నాను, నాకు గౌరవం తగ్గలేదు. ఏంటి రాజకీయాల్లో మిమ్మల్ని ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ప్రజల్ని మీరు నాకు ప్రాణంతో సమానం అంటారు. అని నిజంగా అవి ఫాలోఅప్ చేయడం కాదు అక్కడ రాజకీయం. అది మా మామయ్య అంటే నా ప్రాణం అంటాడు, మా బాబాయ్ అంటే నా ప్రాణం అంటాడు, అలాగే కొడాలి నాన్ని కూడా నా ప్రాణం అంటాడు. ఎవరు ప్రాణం? అందువలన ఇలాంటివి కాకుండా సాధ్యమైనంతవరకు తప్పులు చేయాలి, అంతేగాని అది బోర్డు భవిష్యత్తు ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఈయనకి ఏదైనా బిజినెస్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఏమో తెలియదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ చేసింది, జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ జగన్ కలిసినట్టయితే అది పెద్ద తప్పు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.